స్వామిని కొలిసేదాన్ని బాగా ఎక్కువ. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, మరి అన్నవరం సత్యదేవుణ్ణి, వీళ్ళందరినీ సత్యదేవుని కొలిసేది. అన్నవరం వెళ్ళేదాన్ని, తిరుపతి వెళ్ళేదాన్ని, మరేమో సింహాచలం వెళ్ళేదాన్ని. ఇవన్నీ కూడా బిక్కబోలు వెళ్ళేదాన్ని. నా కొడుకు పుడితే పటికి బెల్లం తులాభారం ఇచ్చేదాన్ని. బిక్కబోల్లోనేమో ఉండ్రాళ్ళు విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు ఇచ్చేదాన్ని. బిక్కబోల్లో పిల్లల గురించి ఏం చేశానంటే, నేను గుడి వెనకాల పడుకొని మరి చీరలు కట్టుకుని అట్టుకుళ్ళు అత్తలాలు ఇట్టుకున్నాను. కానీ అప్పుడు నాకు ఏమనిపించిందంటే, మా ఎదురుగుంటా ఇల్లు ఎదురుగుంటా చర్చ్ ఉంది. చర్చ్ ఉంటే అప్పుడు ఏమనిపించిందంటే, ఇవన్నీ కూడా నాకు ఏది కూడా సాయపడలేదు. నాకు యేసయ్య ఉన్నాడు, నేను ప్రార్థన చేసుకుంటానని నేను కూడా ఏం చేశానంటే, ఆ పాస్టమ్ గారు కూడా ఒకరిపూడి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాత వైజాగ్ వెళ్ళాను ట్రీట్మెంట్కి. ఇప్పుడు పాస్టమ్ గారు చదువు ఆవిడ దగ్గర ఎంతో విద్య ఉంది. మరి ఆ విద్య అంతా కూడా మనం నేర్చుకోవాలంటే ఆవిడ చెప్పినట్టు వినాలి. అప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను. నేను నా పనికి వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చక్కగా 2 బిడ్డలు ఇచ్చాడు. 2 బిడ్డలు ఇచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అప్పుడు బాక్సులో పెట్టి పెంచి ప్రభువా అని ప్రార్థన చేశాను. ఏమన్నాను, బాక్సుల్లో పెట్టి ప్రభువా నేను మంచం మీద పడుకోలేకపోతున్నాను అని ప్రార్థన చేసుకున్నాను. 2 బిడ్డలని కూడా నాకు బాక్సుల్లో పెంచారు. 2 బిడ్డలు పెద్దోళ్ళు అయిన తర్వాత అప్పుడు నాకు మళ్ళీ నా కొడుకు, నా భర్త రోజు చనిపోమనివాడు. నన్ను ఏమనివాడు, ప్రతిరోజు కూడా డ్రింక్ చేసి చనిపోమని, రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేసేవాడు. అప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా, చిచి నేను నా బాధ కొద్ది ప్రజలకు చెప్పుకోవడం కాదు, నేను ప్రార్థన చేసుకుని యేసయ్యకి చెప్పుకుంటానని. నా కొడుకు, అమ్మా నేను బాప్టిషన్ తీసుకున్నాను. నా కొడుకు ఎందుకు బాప్టిషన్ తీసుకున్నాడంటే, నేను పుట్టింటికాడ ఉండిపోయింది.